మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2026 జూలై నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అని అనుకునేటువంటి సందర్భాలలో మరి ఈ యొక్క జూలై నెలలో మనకు గురుడు సూర్యునితో కలవడం కావచ్చును. అదే విధంగా శని భగవానుడు మనకు వక్ర దృష్టితో మీనంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్ర దృష్టితో ఈ యొక్క కుంభాన్ని చూసేటువంటి పరిస్థితి అయినా కావచ్చును. అదే విధంగా శుక్రుడు వెళ్లి కేతువుతో కలిసేటువంటి సందర్భాలు కావచ్చును. అదే విధంగా బుధ గ్రహము కూడా వక్ర దృష్టితో మిథునం వైపుగా చూసేటువంటి సందర్భాలలో మరి మేషం నుంచి ద్వాదశ రాశులలో కుంభరాశి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో స సి సు సే అక్షరాలతో మనం మీ పేర్లు మొదలైతే ఒకవేళ వ్యవహారిక నామం ప్రకారంగా మీది కుంభరాశి అని ఫిక్స్ అయిపోయింది. లేదు వ్యక్తిగత జాతక రీత్యా మీకు ఫలానా రాశి లైక్ దన్ అది చూసుకోండి. ఎవరిది అది సపరేట్ గా చాలా అద్భుతంగా వస్తున్నటువంటి ఎపిసోడ్స్ శ్రద్ధగా చూసుకొని ముందుకు వెళ్ళండి. మంచి మంచి పరిహారాలు కూడా ఉన్నవి. కుంభరాశి అనగానే కొంత నిండు కుండ తొనకదు అని అనుకునేటువంటి స్వభావంతో చాలా నేచురల్ గా ఉంటారు. ఎక్కడ ఎవరికి కనెక్ట్ గారు, వారి పని వారే చేసుకుంటారు. నలుగురిలోకి వెళ్ళాలంటే మోమాటం, వెళ్ళాలన్నా సిగ్గే, ఎక్కువగా మాట్లాడలేరు. కొంచెం బద్ధకస్తం ఉంటుంది వీరి శరీరం. ఈ కుంభరాశి వారిది రేపు చేద్దాంలే, ఒక గంట చేద్దాంలే, పనులను పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఈ పోస్ట్ పోన్ అనేటువంటిది చేయడం మంచిది కాదు అనేటువంటి విషయాలను తెలుసుకోవాలి కుంభరాశి వారు. ఎప్పుడైతే చకచక మీరు పనులు చేసుకుంటారో అప్పుడే మీకు అత్యంత శుభాలు ఏర్పడతాయి. కుంభరాశి శతభిష నక్షత్రం ఎవరైతే ఉన్నారో కోపం వస్తే చేతులు ఏదుంటది కింద విసిరి పారేస్తారు. అది ఫోన్ ఉందా లేదా ఏదున్నా చేతిలో లెక్క చేయరు, డోంట్ కేర్ అంటారు. ఆ విధంగా వారి స్వభావం ఉంటుంది. కొంత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, లేదా 2018, 19, 20లో యాక్సిడెంట్స్ కావచ్చును, బ్రేకప్స్ కావచ్చును, వివాహం కాని వారికి వివాహము జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. సంతానం కోసము ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు చాలా మందే ఉన్నారు కుంభరాశి వారు. మరి గడిచిన 2025 మార్చ్, ఏప్రిల్, మే ఇక్కడ నుండి మనీ రిలేటెడ్ ఇష్యూస్, ఉద్యోగానికి సంబంధించినటువంటి సమస్యలు, అప్పులు చేయాల్సి రావడం కానీ, ఉద్యోగం నుండి వెళ్ళిపోవడం కానీ, ఉద్యోగంలో ఏమైనా బ్యాడ్ నేమ్ రావడం కానీ, ఎవరినో నమ్మి మనము ముందుకెళ్తే నట్టేట ముంచేసినటువంటి పరిస్థితులు కానీ, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి వారు చాలా ఉన్నారు. ఎస్ఆర్ నో కామెంట్ చేయండి. కుంభరాశి ఎక్కువగా సినీ ఇండస్ట్రీ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారు కొంత అడ్వర్టైజ్మెంట్స్ చేసి లైక్ గేమ్స్ కానీ ఇంకేవేవో అడ్వర్టైజ్మెంట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కువగా కుంభరాశి వారే. మీరు ఎక్కువగా ఈజీ మనీ, బెట్టింగ్స్, క్యాసినో, లైక్ క్రికెట్ రిలేటెడ్ కానీ ఏమైనా బెట్టింగ్స్ ఇలాంటివి అధికంగా కొంత ఉంటుంది వీరికి. కుంభరాశి అనగానే వాస్తవానికి వారి వారి వ్యక్తిగత జాతక రీత్యా సూర్యుడు గాని, కేతువు గాని, రాహువు గాని నీచలో ఉన్న ఇవి షడ్ఫలాలలో తక్కువగా వీటి బలం ఉన్నా కూడా
చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కుంభరాశి. కొంతమేర పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, వెళ్ళిన దాఖలాలు ఉంటవి. సో ఉద్యోగంలో పురోగతి కనబడుతూ ఉన్నది. ఈ యొక్క జూలై నుండి కొత్త ఉద్యోగం రావడమా, ఉద్యోగంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడమా, ఉద్యోగానికి సంబంధించి మాత్రం కొంత ఏదో ఒక ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉన్నవి. ఉద్యోగంపై కొత్త శ్రద్ధ అవసరము అని చెప్పడం జరుగుతున్నది. అంటే ఉద్యోగం మీద కొత్తగా ఏమైనా క్రియేటివ్ గా ఆలోచించి మీరు ఏమైనా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడమా, కొంత శ్రద్ధను పెట్టడమా అనేటువంటిది అవసరం అని చెప్పడం జరుగుతున్నది. సో ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో ధన వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరం. ధన వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరం. పొదుపు చేయాలి అనేటువంటి ఆలోచన మొదలవుతుంది. ఎవరినో చూసి అరే వాడు మన కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా ఉన్నాడే, మనము కూడా పొదుపు చేద్దామా, పొదుపు చేయాలి అని అనుకునేటువంటి ఆలోచన ఖచ్చితంగా మీకు రాబోతూ ఉన్నది. ఇక ప్రేమించినటువంటి అమ్మాయితో వివాహం మాత్రం చాలా తక్కువ అవ్వడం, ఒప్పుకోరు పెద్దలు కానీ ఎవరైనా కూడా. బ్రేకప్స్ జరిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో ప్రేమ సంతాన విషయాలలో కొంత పాత విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ చర్చకు వచ్చే పరిస్థితి ఉంటుంది. 2023-24లో మీకు ఏర్పడినటువంటి పరిచయమైనటువంటి అమ్మాయి అబ్బాయి మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. నేను నిన్ను చేసుకోను, నేను మాట్లాడను, నువ్వు నాకు వద్దు అని చెప్పినటువంటి వారే మళ్ళీ మిమ్మల్ని కలవడం, మీతో మాట్లాడేటువంటి అవకాశాలు అయితే కొన్ని ఉన్నవి, అంతా లేకున్నా. పాత విషయాలు ఏవైతే ఉన్నాయో అది ఉద్యోగమా, అది వ్యాపారమా, మనుషుల, ఇవన్నీ పక్కన పెడితే ఏదో ఒకటి గతంలో ఉన్నటువంటి ఏదో ఒక విషయము మీకు మళ్ళీ చర్చనీయాంశంగా మారబోతూ ఉన్నది, తెరపైకి రాబోతూ ఉన్నది, అనూహ్యమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నవి. గమనించుకోండి. మీ మైండ్ సెట్ తో, మీ క్రియేటివ్ మైండ్ తో ఒక 10 మంది ఉన్నారు అంటే ఫలానా కుంభరాశి వ్యక్తి ఉంటే ఏ అబ్బాయి ఇతనికి వర్కప్ చెప్పి ఇతను బాగా చేస్తాడు అనేటువంటి హోప్స్ మీ సార్కు ఉంటాయి. మీ మీద 10 మంది ఉన్నా కూడా అక్కడ 9 మంది చేసేది ఒక ఎత్తు, మీరు చేసేది ఒక ఎత్తు పని. సో అంత అద్భుతంగా మీ టాలెంట్ చూపిస్తారు. ఇక్కడ మళ్ళీ కొంత సృజనాత్మక రంగాలు ఎవరైతే ఉన్నారో ఇందులో కూడా మంచి మంచి అవకాశాలు లభించేటువంటి పరిస్థితి ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా కుంభరాశి వారు మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను ఖచ్చితంగా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మీకు మంచి శుభయోగాలు మాత్రము ఏర్పడబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతున్నది. వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా 1-2 సార్లు చూయించండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత అనేటువంటి విధంగా మీకుంటుంది. ఇది సత్యం. ఇంతటి మాటలు నేను మీకు ఇస్తున్నాను అంటే ఇంత సబ్జెక్ట్ ఉండాలి, ఇంత సాధన ఉండాలి అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. సో తప్పకుండా కుంభరాశి వారు మీరు గణపతి ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. ఆల్ ద బెస్ట్.